ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో రఘురామ కృష్ణమరాజు పేరు తరచూ వినిపిస్తోంది. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన తన 5 ఏండ్ల పదవి కాలాన్నంతా సొంత పార్టీ మీద బురద చల్లేందుకే వినియోగించారని చెప్పవచ్చు. 2019 లోక్సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి రఘురామ వైసీపీ ఎంపీగా గెలిచారు. అయితే ఇదంతా ఆయన సొంత బలంతోనే అనుకొని ఆయన తెగ పొంగిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి క్రేజ్, వైసీపీ హవాలో మాత్రమే ఆయన గట్టెక్కారన్నది వాస్తవం. కానీ టికెట్ ఇచ్చి గెలిపించిన సొంత పార్టీకే ఆయన నమ్మక ద్రోహం చేశారు. 5 ఏండ్ల పాలనా కాలంలో టీడీపీ కోసం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోసమే రఘురామ పనిచేస్తూ వచ్చారు. ఆయన ఏం చెబితే అది చేశారు. కేవలం బాబు చెబితేనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేసి రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడ్డారు. చంద్రబాబు చెప్పడంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలకు సైతం వెనకాడలేదు. ముందు వెనక ఆలోచించకుండా వైసీపీ నేతలపైన ఎటు పడితే అటు మాట్లాడారు. అయితే చివరకు మరి రఘురామకు మిగిలిందేమిటి? తనను నమ్ముకున్న వారికి వెన్నుపోటు పొడవడం, నట్టేట ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే కదా. ఈ విద్యలో ఎంతో ప్రతిభగాంచిన చంద్రబాబు ఎత్తులకు రఘురామ కూడా బలికాక తప్పలేదు కదా. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో రఘురామకు ప్రస్తుతానికి టికెట్ అయితే దక్కింది. కానీ మరి పార్టీలో ఆయనకు ఎంతవరకు గౌరవం లభిస్తుందని ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి అత్యంత సేఫ్ సీట్లలో ఒకటైన నుంచి రఘురామ పోటీ చేస్తారని టీడీపీ తాజాగా ప్రకటించింది. ఈ స్థానం నుంచి ఇదివరకే ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి రఘురామకు టికెట్ కట్టబెట్టారు. కానీ రఘురామ గెలుపునకు మంతెన ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాల్సిందే. మరోవైపు వైసీపీ మీద, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అకారణంగానే ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన రఘురామను ఓడించేందుకు వైసీపీ కూడా గట్టి వ్యూహాలని రూపొందిస్తున్నట్లు సమాచారం.